హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. ప్రింట్స్ కట్ బోట్ నెక్ అలాగే న్యూ మోడల్ హ్యాండ్స్ అయితే పెట్టబోతున్నాను. దాని కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో మాత్రం మీకు పెట్టాను చూడండి. ఫస్ట్గా మనం లైనింగ్ క్లాత్ తీసుకున్నాము. లైనింగ్ క్లాత్ తీసుకొని కొలత బ్లౌజ్ తీసుకొని కొలత బ్లౌజు మొత్తం రౌండ్ చుట్టుకొలత ఎంత ఉందో చూసుకోవాలి. నాకు వచ్చేసి మొత్తం 16 వచ్చింది. అంటే ఇది ఒక 12 years పాపదనమాట. అయితే ఫ్రంట్ బ్యాక్ రౌండ్గా చుట్టుకొలత వచ్చేసి 16 వచ్చింది. అయితే ఇప్పుడు మనం లైనింగ్ని 4 మడతలు వేసుకోండి. అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 4 మడతలు వేసుకొని బ్లౌజ్ కరెక్ట్గా చూసుకోండి. బ్లౌజ్ భుజం దగ్గర నుంచి వెనకాల ఫిల్ట్ వేస్తాం కదా మనం, ఆ ఫిల్ట్ని పట్టుకొని పైన భుజం పట్టుకొని కరెక్ట్ పొడవు చూసుకోండి. ఇలా అన్నమాట. మీరు ఈ విధంగా అయితే కటింగ్ నేర్చుకున్నారనుకో ఈజీగా నేర్చుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది. ఇలా చూసారు కదా, పొడవు గీసుకొని అక్కడి నుంచి చంక భాగం ఎంత ఉందో చూసుకోండి. సైజ్ బ్లౌజ్ పెట్టుకొని మీకు చంక భాగం కరెక్ట్గానే వచ్చిందా, లేకపోతే కొంచెం ఎక్కువైనా పర్లేదు, తక్కువ మాత్రం కావద్దు. చూసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకుందాం. నెక్ ఎంత ఉందనుకుంటే మనకు ఒక 3 ఇంచులు 3.5 ఇంచులు ఉంది. నేను చూసుకొని పెట్టుకున్నాను. ఈ నెక్ వచ్చేసి చంక భుజం నెక్ 3 కరెక్ట్గా చూసుకోండి. ఈ నెక్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు పెట్టాను. రౌండ్ నెక్ భుజం దగ్గర వచ్చేసి ఒక 3 ఇంచులు అంతే. కటింగ్ చేసేసుకోండి, అయిపోయింది. ఏంటండి పెద్ద రిస్క్ ఏముంది ఇందులో, ఏం లేదు. కాకపోతే నెక్ అయితే కట్ చేయలేదు, అంటే 2 సపరేట్ చేసుకున్న తర్వాత, లేకపోతే మీ ఇష్టం కుట్టుకున్న తర్వాత కూడా నెక్ కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 సపరేట్ తీసుకొని, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఇలా పాట్ షేప్లో పెట్టాను అనమాట. చూడండి, పాట్ నెక్ అనమాట. పాట్ నెక్లో పెట్టాను, అలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అయిపోయాయి కదా కటింగ్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో చంకలో కరెక్ట్గా మధ్యలోంచి మనం ఈ కింద భాగానికి ప్రింట్స్ కట్ తీసుకోవాలన్నమాట. ఇదేం పెద్ద ఇది కాదండి, టేప్తో కొలుచుకోండి, ఈజీగానే వేసుకోవచ్చు. ప్రింట్స్ కట్ అనమాట. షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ టీజ్గా లైనింగ్ తీసుకొని, లైనింగ్ అంటున్నాం మన చీర క్లాత్ ఉంటుందిగా, చీర క్లాత్ తీసుకొని లైనింగ్కు పెట్టుకొని రెండింటిని కట్ చేసుకోండి. రెండింటిని కట్ చేసుకున్నాం కదా చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ముందర భాగం కుట్టుకుంటున్నాము. ప్రింట్స్ కట్ అని చెప్పాను కదా, దీనికి ఏంటంటే నేను నెక్ కాడికి కుట్టేసి లోడ్ చేసేసి రివర్స్లో వేసుకొని కుట్టుకున్నాను. మనకు లైనింగ్ అనేది లోపలికి వెళ్తుంది, నీట్గా కనిపిస్తుంది. అందుకనేసి కుట్టుకున్న తర్వాత లైనింగ్ని రివర్స్ వేసేసి అవతలకి కుట్టేశాను. చూసారు కదా ఇలా. ఇప్పుడు కుట్టుకున్న తర్వాత చూడండి, రివర్స్ చేసి కుట్టి సైడ్లు కుట్టాను. అలాగే ఈ క్రాస్ అటు ఇటు క్రాస్లు కూడా లైనింగ్ని చీర క్లాత్ని అటాచ్ చేసేసుకొని కుట్టుకున్నాను. వీటికి ఏంటంటే పైపింగ్ వేసుకున్నాను. చూడండి, ఇలా క్రాస్ పట్టీలు తీసుకొని బార్డర్ పింక్ కలర్ వచ్చింది కదా, బార్డర్ పింక్ని క్రాస్ పట్టీలు తీసుకొనేసి పైపింగ్ వేసుకున్నాను. చూడండి, మనకు క్రాస్ తీసుకుంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది, ముడక రాకుండా. ఇలా ట్రై చేయండి, పైపింగ్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా కుట్టుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా సెట్ చేశాను, కుట్టుకున్నాను, అయిపోయింది. ముందర పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాం. బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి సేమ్ ఫస్ట్ లైనింగ్ని చీర క్లాత్కి అటాచ్ చేసుకుందాం. చేసుకొని రివర్స్ వేసేసుకొని లోడింగ్ ద్వారా పైన ఇలా కుట్టుకున్నాం కదా, మనకు నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు సైడ్లు కూడా కుట్టుకున్నాం కదా, వెనకాల నడుం పార్ట్ దగ్గర ఫిల్టర్ అటు ఇటు కుట్టుకున్న తర్వాత పైపింగ్ వేసుకున్నాను. పైపింగ్ వేసుకున్న తర్వాత ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి చేసుకోవాలి. మనకి బ్లౌజ్ కాబట్టి ఫ్రాక్ కాదు, అందుకనేసి ఉక్స్ పట్టి కాజా పట్టి తీసుకుంటే బ్లౌజ్ లాగా అవుతుంది. అందుకనేసి కట్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి. చూడండి, వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలి. అంతకన్నా ముందు రెండింటిని జాయిన్ చేసుకుందాం. చూడండి, భుజాలు జాయిన్ చేసుకొని ఆల్రెడీ ఒక హ్యాండ్ కూడా కుట్టాను. ఇవి లేయర్ హ్యాండ్స్ అన్నమాట. లేయర్ హ్యాండ్స్ అలాగే కుచ్చులు పెట్టాను దగ్గరికి, చాలా బాగున్నాయి. పిల్లలకు కదా బాగుంటాయి అనేసి పెట్టాను. ఈ కుచ్చులు పెట్టడానికి నేను ఏం కట్ చేసుకున్నాను, ఎలా వేసుకున్నాను అనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం భుజం ఉంటుంది కదా చూడండి, ఈ భుజం దగ్గర అయితే ఒక క్రాస్ పట్టి తీసుకున్నాను. ఒక క్రాస్ పట్టి తీసుకొని ఆ భుజానికి వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని దాన్ని
లోపలికి మడిచేసుకొని పైన ఒక కుట్టేసుకోవాలి. చూసారు కదా ఇలా ఈ విధంగా లోపలికి మలిచేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకోండి. మనకు చంక దగ్గర చిన్నపిల్లలకి ఇలా హ్యాండ్స్ కుట్టకుండా వేసుకున్న బాగుంటుంది. చూడండి లోపల కూడా ఏమి ఇంత క్లాత్ మిగలకుండా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఒక 4 ఇంచుల క్లాత్ తీసుకొని మడత పెట్టేసి కుట్టుకొని రివర్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఆ భుజం దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఇలా చూసారు కదా ఇలా ఇలా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుట్టుకోండి. ఈ విధంగా చూడండి. మనం చేని ఇలా కిందికి ఫోల్డ్ చేస్తే మనకు కుచ్చులు వెళ్ళిపోతుంది త్వరగా. ఈ విధంగా కుట్టుకున్నాను చూడండి. ఇదనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీని కిందికి ఇంకో క్లాత్ తీసుకున్నాను. ఇది వచ్చేసి క్లాత్కి సైడ్లు కుట్టుకున్నాను. అటు ఇటు కుట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేశానంటే అదేమో మధ్యలో సైడ్ కుట్టాను కదా కుచ్చులు, ఇది వచ్చేసి సైడ్కి కుట్టాను. ఇలా ఇలా కుట్టుకోవాలి. ఫస్ట్ దీన్ని సైడ్కి కుట్టుకోవాలి. కింది సైడ్ పెట్టకుండా పైన సైడ్ ఒకటే కుచ్చులు పెట్టుకొని మనం ఫస్ట్ కుట్టుకున్నాంగా కుచ్చు, ఆ కుచ్చు కింద కొంచెం క్లాత్ ఉంటుంది మనకి. ఆ భుజం దగ్గర ఫస్ట్ క్రాస్ పట్టి వేసాను కదా, ఆ క్లాత్కి ఇది అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇది వచ్చేసి నేను సైడ్కి పెట్టాను కుచ్చులు, 2 సైడ్లు అయితే పెట్టలేదు. ఈ విధంగా కుట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ కుచ్చు కుట్టుకున్నాం కదా, కుచ్చు కింద మనకి క్లాత్ కనిపిస్తుంది చూడండి. ఇదిగో ఇది భుజానికి వేసుకున్నాము క్లాత్ ఫస్ట్, అదనమాట. ఆ క్లాత్ పెట్టుకొని ఈ కుచ్చుల క్లాత్ని కూడా దాని కింద కుట్టుకోండి. మనకు చెయ్యి మంచిగా కుచ్చులుగా బాగా కనిపిస్తుంది పిల్లలకి. పెద్దవాళ్ళకంటే కొంచెం అంత ఇది లేకున్నా కానీ పిల్లలకైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ హ్యాండ్స్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం నెమ్మదిగా కుట్టుకోండి, కాస్త ముడక పడుతుంది. అలాగే కింది సైడ్ కూడా నీట్గా రాదు. మెల్లమెల్లగా కుట్టుకోవాలి. మనం మెల్లమెల్లిగా కుట్టుకుంటేనే మనకు నీట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా ఆ కుర్చీలను కొంచెం కొంచెం కుట్టుకుంటూ మొత్తం కింది వరకు కుట్టేసుకోండి. నెమ్మదిగా కుట్టుకోవాలండి. ఇది నార్మల్ మిషన్, నేను కాళ్ళతోనే తొక్కుతాను, అందుకనేసి మెల్లగానే వెళ్తుంది. ఇప్పుడు చేతులు కుట్టుకున్న తర్వాత సైడ్లు కొలత బ్లౌజ్ తీసుకొని సైడ్లు చూసుకోండి. సైడ్లు చూసుకొని కుట్టుకోవాలి. అంతకన్నా ముందు ఈ మనకి ముందర భాగం వెనుక భాగానికి కింద నడుం పట్టీలు వేసుకోవాలి. అయితే నేను ఏం చేశానంటే చీరలోంచి బార్డర్ ఉందిగా పింక్, అది తీసుకున్నాను. అది తీసుకొని కుట్టేసుకొని దాన్ని మళ్ళీ ఎమ్మింగ్ ఏం లేకుండా మిషన్ పైన ఇలా కుట్టేసుకున్నాను. మనకు ఎమ్మింగ్ ఏంటంటే ఒకసారి ఉతకంగా రెండోసారి ఉతకంగా మొత్తం కుట్టు ఊడిపోతుంది. అందుకనేసి మిషన్ మీద అయితే వేసుకున్నాను. చూడండి ఇప్పుడు నడుం కుట్టేసుకున్నాను, నడుం పట్టి అలాగే సైడ్లు కూడా కుట్టేసుకున్నాను. దీనికి ఇప్పుడు ఒక డోరీస్ కూడా కుట్టేసుకుంటే బ్లౌజు మొత్తానికి ఫినిష్ అయిపోతుంది. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. పిల్లలకు వేసాక దీని లుక్ ఎలా ఉంటుందో చూడండి కుట్టిన తర్వాత. ఫైనల్గా దీని అట్రాక్షన్ అయితే సూపర్గా అనిపించిందండి. కుచ్చులుగా చేతులు ముందర వెనకాల చూడండి, నెక్ మాత్రం ఎంత బాగుందో. చిన్నగా డోరీస్ దానికి ఇలా కుచ్చులు పెట్టేశాను. ఇదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.